హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉగాది కానుకగా పెన్షనర్లకు, ఉద్యోగులకు ప్రభుత్వం నుండి అదిరిపోయే శుభవార్త అయితే తీసుకురావడం జరిగిందండి. ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారో ఉగాది ప్రేక్షకులు కానీ, ఉగాది ప్రజలు కానీ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉగాది కానుకగా తెలంగాణలో ఉన్న ఉద్యోగస్తులకు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది. దీనిపై కూడా పూర్తి సమాచారం అంతా ఈ యొక్క వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొనున్న నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్డినెన్స్ అయితే జారీ చేయడం జరిగింది. దీనిపై కూడా పూర్తి సమాచారం అంతా వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. మన ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకుని ఆన్లో పెట్టుకోవడం వలన ప్రతి ఒక్కరు కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకుని వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేయండి. వీలైన త్వరగా అందరూ కూడా షేర్ చేయండి. మీ బంధుమిత్రులు కానీ, మీ శ్రేయాభిలాషులు కానీ, ఉద్యోగస్తులు కానీ, పెన్షనర్లు కానీ వీడియోస్ అనేది వెళ్ళిపోవాలి. వీడియో స్కిప్ చేయకుండా ఇన్ని వరకు చూడండి. వివరాలకు వెళ్ళిపోయినట్టయితే ఉగాది కానుకగా 3.64% అంటే 3.64% డిఏను పెంపు, ఐఆర్ విడుదలకు రంగా సిద్ధం. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వారికి సంబంధించిన డిఎన్ఎస్ అలవెన్స్ మనకు ప్రతి ఒక్కరు కూడా తెలిసిందంటే డిఎన్ఎస్ అలవెన్స్ దాదాపు 3 నుండి 6-4% అంటే దాదాపు 3%గా ఈ యొక్క డిఏను పెంచడానికి అయితే ఆస్కారం అయితే కనబడుతుంది. అదేవిధంగా మధ్యంతర వృత్తికి సంబంధించిన ఒక కరువు భత్యంకి సంబంధించిన మధ్యంతర వృత్తికి సంబంధించిన కూడా విడుదల చేయని కూడా పేర్కొనడం జరిగింది. ఉగాది కానుకగా గతంలో 53% ఉన్న దీన్ని దాదాపు 55.64% పెంచడానికి అయితే కేంద్రం నుండి సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అయితే దీన్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా పేర్కొనడం జరిగింది. ఈ రోజు అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డిఎన్ఎస్ అలవెన్స్ అయితే పెంచడానికి అవకాశం ఉంది. ఏప్రిల్ 1వ తారీఖు ప్రతి ఒక్కరు కూడా ఖాతాలో డిఎన్ఎస్ అలవెన్స్ సంబంధించి అమౌంట్ అయితే పడుతుంది. మధ్యంతర వృత్తికి సంబంధించిన ఒకరికి మాత్రమే ఈ యొక్క కరువు భత్యం అయితే ఇవ్వాలని కూడా పేర్కొనడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో త్వరగా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.